చామంతి కోసం ప్రేమ వచ్చి చంద్రికను అడుగుతూ ఉంటాడు. అదేంటి బాబు ఏం మాట్లాడతాం, ఇందాక కదా మీ అమ్మగారు అంత పెద్ద గొడవ చేశారు, మీరు మాట్లాడ ఆవిడ చూసింది అనుకో ఇంకేమన్నా ఉందా అని చంద్రిక అన్న మాటకి, అబ్బా నువ్వు కూడా ఏంటి చామలా మాట్లాడతావు చందు, ఏం పట్టించుకోదని చెప్పి నాన్న చెప్పారు కదా అని ప్రేమ అనగానే, చెప్పారు బాబు కానీ అని చంద్రిక అనగానే, ఏం మాట్లాడుకు చందు, ఇది నా లైఫ్ మ్యాటర్ చందు, ఇదిగో నేను అంత కష్టంగా మాట్లాడాలి ప్రేమ్ అనగానే, ఏంటి లైఫ్ మ్యాటరా ఏంటి బాబు అని చంద్రిక అనగానే, అది చాన్ చెప్పాక చెప్తాను, ఇదిగో తను చెప్పాకే చెప్పడం బెటరు, నేను చెప్పి అది ఇంకోటి అయ్యిందనుకో ఎందుకు అని ప్రేమ్ అనగానే, అసలు మీరు ఏం మాట్లాడతారు నాకు అర్థం కావడం చంద్రిక అంటుంది. తెలుసుకునే ప్రయత్నం చేయకు అంటున్నాను చందు, ముందు నేను తెలుసుకోవాలి అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది, చెప్పు చందు చామ్ ఎక్కడ ఉంది అని ప్రేమ్ అనగానే, అక్కడ పక్కన గార్డెన్ లో బట్టలు ఆరేస్తుంది బాబు అని చంద్రిక అనగానే, సరే సరే ఆ పక్కన గార్డెన్ లో, సరే థ్యాంక్స్ చందు అని చెప్పి ప్రేమ్ పరిగెట్టుకు వెళ్తూ ఉంటాడు. అసలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు, అసలు నాకేం తెలియట్లేదు అని చెప్పి చంద్రిక అనుకుంటే ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. చామంతి బట్టలు ఆరేస్తుంది, చామ్ అని చెప్పి ఇంకా ప్రేమ్ వెళ్తూ ఉంటాడు, ఇంకా నవ్వుతూ ఉంటాడు. చామంతికి ఏదో డౌట్ కొడుతూ ఉంటుంది, ఇంకా అలా చూస్తూ అత్త వస్తున్నాను అత్త అని చెప్పి చామంతి తప్పించుకుంటూ వెళ్ళిపోతుంది. గట్టిగా చేపట్టుకుని ప్రేమ ఆపుతూ ఉంటాడు. ఇంకా చామంతి సిచ్యువేషన్ అర్థమవుతుంది, ఏదో అడపోతుంటే అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు బాబు, అత్త పిలుస్తుంది నేను వెళ్ళాలి అని చామంతి అనగానే, నువ్వు ఉన్న విషయమే అత్త చెప్తేనే వచ్చాను, నువ్వు వేషాలు వైకు ప్రేమ అనగానే, అత్త పిలిచింది నాకు వినపడింది, నేను వెళ్ళాలి బాబు వదలండి అని చామంతి అనగానే, ఎవరేం చూడలేదు తప్పించిన ప్రయత్నం నువ్వు చేయబాకు అంటూ ఒక్కసారిగా ప్రేమ గట్టిగా లాగి చామంతి దగ్గర తీసుకుంటూ ఉంటాడు. బాబు అని చెప్పి చామంతి ఇబ్బంది పడుతూ ఇంకా అలాగే ప్రేమ చూస్తుంటుంది. ప్రేమ ఇంకా చామంతిని దగ్గర తీసుకుంటూ ఉంటాడు, తను కూడా అలాగే చూస్తూ ఉంటాడు. బాబు వదలండి చామంతి అనగానే, ఎక్కడికి వెళ్తావు ఏంటి లేడీ లాగా ఎక్కడ ఎగురుతున్నావు అని ప్రేమ అనగానే, బాబు వదలండి బాబు అని చెప్పి చామంతి ఇబ్బంది పడుతుంది. వదలకూడదు పట్టుకుంది. ప్రేమ్ అనగానే, మీ అమ్మగారు చూసానుకో అయిపోయామే అని చెప్పి చామంతి అనగానే, అవును మరి నీకు $1,000,000 పని అప్ చెప్పింది నేను వచ్చి చూస్తుంది అని ప్రేమ అనగానే, అబ్బాయి ఏంటి బాబు మీ గోళ అని చామంతి అనగానే, ఏంటి నాది గోళ అని చెప్పి ప్రేమ అంటుండే. అవును మరి బెట్ చేస్తారేంటి, ఇలా ఆడపిల్లని లాగచ్చా అని చామంతి నేను లాగచ్చు అంటూ ఇంకా గట్టిగా దగ్గర తీసుకుంటూ ఉంటాడు. పట్టుకోవచ్చు ముద్దు కూడా పెట్టుకోవచ్చు అని ప్రేమ అన్న మాటలకి, ఇంకా అని చెప్పి ప్రేమ్ అనగానే, ఆపండి ఆపండి వదలండి నాకు ఇవన్నీ నచ్చట్లేదు వదలండి అని చెప్పి చామంతి వెళ్ళిపోతుంది. ఒక్కసారి నిరుశబ్దం రాగానే, బాబు అని చెప్పి గట్టిగా వచ్చి ప్రేమ్ హక్ చేసుకోవడం, ఇంకా ప్రేమ్ ఇదే అవకాశం చెప్పేసి తను కూడా గట్టి హక్ చేసుకుని చామంతిని దగ్గర తీసుకుంటూ ఉంటాడు. అలా చూడకండి బాబు అని చెప్పి చామంతి ఇబ్బంది పడుతుంది, నీ పట్ల నచ్చలేదన్నావు మరి నువ్వు ఇలా గట్టి హక్ చేసుకుంటే నచ్చుతుందా అని ప్రేమంగానే, నన్ను వదిలేని బాబు అని చామంతి అనగానే, నువ్వు అన్నమాట ప్రకృతి కూడా నచ్చలేదు తక్కువ చూపించింది చూసావా అని ప్రేమంగానే, సరే చూపిస్తుందిలే బాబు వర్షం పడేలా ఉంది బట్టలు తీరు వదలండి అని చామంతి అనగానే, చూడు ఆయన వర్షం పడ్డానికి ఊమిలాగా నా కవిట్లో వచ్చేలా చేసిందిగా ఆ శబ్దానికి అని ప్రేమగా, అవునా అని చెప్పి చామంతి అంటది. చూడు మరి ఒక్క చక్కని వర్షం పడిందా అని ప్రేమ, అలాగే ఉంది అని చామంతి అని, కదా అని చెప్పి ప్రేమ, కాదు కాదు ఏం కాదు అని చెప్పి చామంతి అని మాటలు భలే మాట మార్చేస్తాయి వెంటనే అని ప్రేమగా, అలాగేం కాదు అని చామంతి అని, ఇదిగో చూడు నిన్ను ఏదో చేసేస్తున్నాను లాగా వద్దు వద్దు అంటావేంటి ప్రేమ్ అనగానే, ఏం చేస్తారో అని చెప్పి చామంతి ఏమంటున్నావు అని చెప్పి ప్రేమ, ఏం లేదు బాబు ఊపిరాట వదలండి అని చామంతి అనగానే, ఒక విషయం చెప్పాలి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే వద్దు కూడా మాట్లాడచ్చు వదలండి అని చెప్పి చామంతి, అవునా సరే అని ఓకే అని ఇక ప్రేమ్ వదిలేస్తాడు. ఇక చామంతి ఇంకా బట్టలు తీసుకుంటాడు, కానీ ప్రేమ్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమ్ అనగానే, సరే చామంతి మెడలో తాళి ఉంది కదా అసలు ఎందుకు ఉంచుకున్నావు అని చెప్పి అడగాలని చెప్పి అనుకుంటాడు. ఎలాగైనా చామంతి తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా మీరు మాట్లాడండి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ అమ్మాయి కంపెనీ మీ కంపెనీ కంపెనీగా అని చెప్పి చామంతి అనుకుంటూ నేను జంప్ పెట్టాలని అనుకుంటుంటది. ఇదిగో నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నీ బాగా తాళం విషయం తెలిసిపోయింది, నీకు చెప్పాలనుకుంటున్నా, నేను కట్టిన తాళికి నువ్వు గౌరవం ఇచ్చావు కదా నాకు అర్థమైంది, నన్ను భర్తగా ఫిక్స్ అయ్యావు, నాకు అంతకంటే కావాల్సిన ఏముంటుంది చా, నేను కోరుకుంది అదే కదా, నువ్వు నా భార్యవి అంటూ ఇంకా ప్రేమ్, ఏంటి మాట్లాడవు నీకు దాయాల్సిన అవసరం లేదు, ఇదిగో నీ మెడలో కట్టిన తాళి నేను చూశాను ఒప్పేసుకో అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా చామంతి ఏం రెస్పాన్స్ అవ్వదు. అదేంటి అనుకుంటూ, సరే ఏం చేస్తే జరిగింది ఇంట్లో ఒప్పిద్దాంలే అని చెప్పి
ప్రేమ అంటూ చామ్ చామ్ అని చెప్పి అంటుంటాడు. అప్పుడు చిట్టి ఉంటుంది, ఇదేంటి చామ్ ఏమైపోయింది, చిట్టి నువ్వున్నావేంట్రా, చామేద్రా అని ప్రేమగానే ఐ డోంట్ నో. ఇంకా చిట్టి అంటూ అంటే చామ్ నువ్వు కట్టిన తాళి తీయలేదు, పెళ్ళైపోయింది, ఇక మీ జంట విడగొట్టడం అసంభవం అని చెప్పి చిట్టి అని మాట్లాడారే, నువ్వు తిరిగించాలే కానీ ఆగరా అని ప్రేమంగానే, అదేంటి సంతోషం లేదా ఏంటని చిట్టి అనగానే, అగో తెలియకుండా మాట నాకేం లేదు అని ప్రేమ్ అనగానే, అది చెప్తేనే తెలిసేది అని చెప్పి చిట్టి అంటూ ఉంటుంది. అసలు నేను కట్టిన తల్లి చెప్తేనే కదా తెలిసేది, అడుగుతుంటే చామ్ పారిపోతుంది కదా అని ప్రేమ్ అనగానే, నీకు తెలిసిందని చెప్పేసి తప్పించుకుంటుందా ఏంటి అని చిట్టి అనగానే, తెలిసిందని టెన్షన్ పడుతుందో ఎందుకు తప్పించుకుంటుందో నాకు తెలియట్లేదు అని ప్రేమ్ అనగానే, ఇదిగో అసలు తన భయం ఏంటో అర్థం కావట్లా, ఎందుకు దాస్తుందో అని చెప్పి చిట్టి అనగానే, అది ఎందుకు దాస్తుంది నాకు అర్థం కావడం ప్రేమ్ అంటూ ఉంటారు. పొద్దున్న అమ్మగారు నీతో కలిసి ఉంటే చిట్టి అంటే చంపాసం బిగించడం అందుకే భయపడుతుందేమో అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. అసలు నాకెంతో చెప్పచ్చు కదా అని ప్రేమగానే, ఆడవాళ్ళతో అంతే అన్ని వాళ్ళు దాచుకుంటారు, బాధపడుతుంటారు, చెప్పి ఏదో ఎందుకు బాధపడని చెప్పరు అని చెప్పి అనగానే, ఇంకెప్పుడు తెలుస్తుంది అని చెప్పి ప్రేమంగానే కాలం నిర్ణయిస్తుంది అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. సంవత్సరం నేను వెయిట్ చేయలేను, ప్రేమ్ అనగానే ఆడపిల్ల కదా కొంచెం కర్ణించు ప్రేమ్ అని చిట్టి అనగానే, నేను కర్ణిస్తున్నాను కాబట్టి చామ్కి 5 ఛాన్స్ ఇస్తా, 5 అవకాశాలు ఇస్తాను, నేను ఇచ్చే ఈ 5 ఛాన్సెస్లో చామ్ బయటపడితే సరే సరే, లేదు అనుకో నేనే వెళ్ళి చామ్ పట్టుకొని దాని మెల్ల తాళి తీస్తాను, అప్పుడు తెలుస్తుంది కదా ప్రేమ్ అనగానే, సరే మీ ప్రేమ సక్సెస్ అనుకుంటున్నాను అని ఇంకా చిట్టి అంటూ ఉంటాడు. వచ్చే సందర్భంలో వాడేసుకొని గేమ్ స్టార్ట్ చేస్తా అని చెప్పి ప్రేమ్ అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. హాల్లో రమాదేవి అలాగే హర్ష అంటారు. న్యూస్ పేపర్ చదువుతూ అమ్మ చామంతి అని చెప్పి హర్ష పిలుస్తుంటారు. ఏంటయ్యా మీకు ఏమైనా కావాలా అని చెప్పి చామంతి, నాకేమొద్దమ్మా బాగా నోటిఫికేషన్ పడింది కదా అప్లై చేసుకో బాగా చదువు అని అంటూ ఉంటాడు. సరే అయ్యగారం చామంతి అనగా అప్లై రోజా నిషా అలాగే అరుణ్ వస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ నువ్వే చెప్పాలి అని చెప్పి హర్ష సరే అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఏంటి అలాగే అంటావు అని నిషా సీరియస్ అవుతుంది. మరి ఏమనాలి అని ప్రేమ్ అనగానే, నాకేం అవసరం చెప్పి నువ్వు చెప్పాలి అని నిషా అరుస్తూ ఉంటుంది. అలా మాట్లాడతావేంటి, వాళ్ళు ఆడికాడు చెప్తున్నాను అని చెప్పి హర్ష, అయితే సంఘ సేవ చేయాలని చెప్పేసి ఏమైనా కట్టుకబాటు గురించి చెప్పాలా ఏంటి అని నిషా అనగానే, నీకు బిడ్డ పుట్టి DNA టెస్ట్ అయ్యాక అప్పుడు నువ్వు మాట్లాడు అని ప్రేమ నిషా చాలా కోపం వస్తూ ఉంటుంది. అంటే ఏంటి ఈ లోపు మీరు ఏం చేసి నోరు మూసుకొని ఉండమంటావు ఏంటి అని రోజా అనగానే, ఇక్కడ ఏం చేస్తానని చెప్పి మీరు కోపడుతున్నా చెప్పే మంచి ఉద్దేశమేగా, అయినా తనకు వచ్చిన చదువుని నలుగురు పంచమంటున్నాను తప్పేంటంట అని చెప్పి హర్ష అంటూ ఉంది. ఎవరు నలుగురితో ఈ పని మనిషి పోల్చద్దు అంకుల్, దీనికి పని చెప్పడం కాకుండా చదివించే గొప్ప. మళ్ళీ ఇవి తీసి దిద్దాలా, ఇడు బార్ ఎగ్జామ్ రాస్తుందో బార్లో పని చేస్తుందో మనకెందుకు, అయినా అది మామూలుగానే ప్రేమ వాళ్ళలో పడడానికి చూస్తుంది అని నిషా అన్న మాటలకి హర్ష కోపం వస్తుంది. అయినా ఇలాంటి అన్నీ చెప్తే ఎలాగుంటుంది, మీరు నాకు అన్యాయం చేసి వాళ్ళని కలిపేలాగా ఉన్నారు అని చెప్పి నిషా అన్న మాటలకి ఇంకా హర్ష కోపం వచ్చి ఏ నిషా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా రమాదేవి ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇదిగో లేనిపోని మాట్లాడుకో, ఇష్టానికి మాట్లాడుకో అని చెప్పి హర్షకి నేనేం లేనిపోని అనట్లేదే, అది చెప్తుందా చెప్పండి ఆ నిషా అనగానే, చాటి అమ్మాయి కూడా నీచంగా మాట్లాడతావేంటి, అసలు హర్ష అనగానే మీరు ప్రేమకి తండ్రిలాగా ప్రవర్తించలే, పనమ్మాయితో జాయిన్ చేయాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పేసి నిషా అన్న మాటలకి ఒక్కసారి అందరూ షాక్ అవుతూ ఉంటారు. మీకే చెల్లింది అంకుల్ అని చెప్పి నిషా మాటలు హర్ష చాలా కోపం వస్తుంటుంది. ఇదిగో నోటుకు వచ్చినట్టు ఎంత మాట మాట్లాడుకో అంటే ఊరుకోను, ఇదిగో ఎవరితో ఎవరి గురించి మాట్లాడతాం ఆలోచించుకొని, హర్షణ మాటలు నేను లేనిపోయని చెప్పట్లేదు కదా అంకుల్, ఉంటే ఆ టీచర్ నా చెప్పమని చెప్పాలి, దానికేం చెప్తారు మీరు, అసలు అది ఎవరు, ఇంటికి ఏమవుతుంది మీకేమవుతుంది అని చెప్పి నిషా నిలదీస్తుంది. దాని ఇంకా ఎవరు ఏం మాట్లాడరు, అసలు మీకెందుకంట అంత ఆతృత అని చెప్పి నిషాంగా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి హర్ష అంటూ ఆవేశపడుతూ ఉంటాడు. ఆయన ఇలాంటి అందరికి తప్పేముంది, ఇలాంటి మాటలు పడుకొని చెప్పిస్తే ఎవరిని అంతలో ఉంచాలని చెప్పి నీకు ముందు చెప్తున్నా, నువ్వే నన్ను నోరు మూయిస్తున్నావు, కానీ తను చేసిన వాడిని ఆ వగలారికి అప్పచెప్తే తను చూస్తూ ఊరుకుంటుందా అని రమాదేవి, అమ్మ నువ్వు నిషాలం మాట్లాడతావేంటి అని ప్రేమ్ అనగానే, పెడద్దాలు రాకూడదని నేను మాట్లాడుతున్నాను రా, పేరు ఒక గొప్ప ఊరు దెబ్బ, ఇదిగో హర్ష గొప్పలకు పోవద్దని చెప్తున్నా అని రామాదనగా, అంటే ఏంటి నా మాట కరెక్ట్ కాదా ఏంటి, నా పేరు తగ్గట్టు నడుచుకోవట్లేదా ఏంటి, నా కరెక్ట్గా లేవా ఏంటి అని చెప్పి హర్ష చాలా ఆశపడుతూ ఉంటాడు. ఇంకా ఒళ్ళం చాటు పెట్టేస్తుంటే
అది చూసి రామాదేవి చంద్రబాబు కంగారు పడుతుంటారు. ఇంకా అలాగే అరుస్తుంటారు. ఏంటి అసలు హర్ష బిహేవ్ చేస్తారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు అని చెప్పేసి ఇంకా హర్ష కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా చాట్లు చూసుకుంటుంటారు. నాన్న మీరు టెన్షన్ పడకండి, కూర్చోండి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటారు. పెట్టేది మీరు కదా, మరి టెన్షన్ పడద్దు అంటారు ఏంటి అరుణ్ అనగానే వాళ్ళేం చేశారంట అని చెప్పి హర్ష కంగారు పడుతూ ఒక్కసారి కుప్పకొల్లి సభలో పడిపోతూ ఉంటాడు. బాబు గారు అని చెప్పి ఇంకా చంద్రిక అలాగే అంటూ ఉంటది. ఇలా ప్రేమ్ కంగారు వెళ్ళి నాన్న కంగారు పడద్దని అంటుంటారు. అత్త వాటర్ తీసుకోని చెప్పి చావటకి సరే అని చెప్పి చంద్రిక వెళ్ళి వాటర్ తెస్తూ ఉంటది. నాన్న ఏమైంది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. ఇక వాటర్ తాగండి అని చెప్పి ప్రేమ్ దగ్గరుండి హర్ష వాటర్ తాగిస్తూ ఉంటారు. ఇంకా అలాగే టెన్షన్ పడడం చూసి నాన్న ఏం లేదు కూల్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే భగవంతుడా అని చెప్పేసి ఇంకా చంద్రిక దేవుడు భారం వేస్తుంది. ఇంకా చంద్రిక చాలా కోపం నిషాన్ని చూస్తూ ఉంటుంది. ఏంటల్లుకు పని మనిషిలా ఉండు నువ్వు అని చెప్పి నిషా అనమాట చూసి ఎలా మాట్లాడుతుందో అని చెప్పి హర్షగా బాబు గారు మీరే పడిచోబాకని చంద్రిక అంటూ ఉంటుంది. ఇంకా నిషా ఇంకా కోపం వస్తుంది. అవునమ్మా మేము పని మనుషులమే, కానీ ఇంటి ఉప్పు కారం తిన్నా కాబట్టి యజమాని బాగుండాలని చెప్పి మేము కోరుకుంటాము. బాబు గారు ప్రేమ్ గారు చామంతి అభివృద్ధి రావని చెప్పి ఆయన కోరుకుంటారు. మీలాగా స్వార్థం ఆలోచించే మనుషులు మేమేం కాదులే, అయినా చేతికి దండాలు పెట్టిన వ్యక్తి మీలాతో అనిపించుకునే వాళ్ళేం కాదులే, ఆయన స్థాయి అనే స్థాయి నీకు లేదు, నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి చంద్రిక వార్నింగ్ ఇస్తుంటది. ఇంకా రామాదేవి కోపం వచ్చి ఏంటి వార్నింగ్ ఇస్తున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు అని రామాదేవి ఇదిగో ఏం అడగట్లేదు అంటే లోకు అయిపోయింది అని చెప్పి రోజా మాటలకి మమ్మల్ని ఇంతనే స్థాయికి అంది, ఇప్పుడే మెడపెట్టి కంటేస్తే బాగుంటుంది, ఆ స్థాయి తెలుస్తుంది అని నిషాన్ మాట మీరు మారరు అని చెప్పి హర్ష ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. బాబు గారు మీరు కూర్చోండి అని చెప్పి శాంతంగా ఎందుకు మారాలి, మేము అంటది కరెక్టే కదా నిషాంగానే ముందు మీరెంత కరెక్టో మీరు తెలుసుకోండి అని చామంతి అనగానే నేనేం చేశానే అని నిషా అనగానే మీ ప్రెగ్నెంట్ కి ఎవరు కారణమో అదే క్వశ్చన్ మార్క్ గా ఉంది సరిపోదా అని చెప్పి చామంతి అనమాట నిషాకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి రోజు అక్కడ కోపం వస్తూ ఉంటుంది. అది అర్థమైందా, మీలాంటి వాళ్ళతో నీతులు చెప్పించిన పరిస్థితి మేం లేము అని చంద్రిక అంటుంది. తగ్గు నీకే మంచిది అని ప్రేమ అనగానే చూసారు ఆంటీ, ఆఫ్టర్ ఒక పని మనిషిని అంటే ఇంకో పని మనిషి కోపం వస్తుంది, ఇంకో పని మనిషి కోపం వస్తుంది, ఇగో ప్రేమ్ మనతో గొడవ పడుతున్నాడు, ఇదే నాకు ఇచ్చే గౌరవం అని చెప్పి నిషా అన్న మాటలకి నువ్వు పోతున్నావు నీ గౌరవాన్ని అని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. వీళ్ళు గెంటేసి అప్పుడు పెంచుకుంటాను విలువ అని చెప్పి నిషా అరుస్తుంది. ప్రేమ్ బాబు వీళ్ళు ఆపరు, బాబు బీపీ పెడుతుంది, మీరు వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మనండి అని చంద్రిక ఓకే చందు అని ప్రేమ్ అనగానే నువ్వు చెప్పడానికి అని రోజు నువ్వు అనడానికి చంద్రిక మాటకి రమాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది. ఏ చంద్రిక ఏంటి రెచ్చిపోతున్నావు, తను ఎవరా నీకు తెలీదా, ఈ ఇంటి కోడలు కాబోయే ప్రిన్సెస్, అసలు తనతో మాట్లాడే అర్హత నీకు లేదు అని అరుణ మాటలకి క్షమించండి నేను మాట్లాడదు వాళ్ళే మొదలెట్టారు అని చెప్పి చంద్రిక మాటలు అది నా ఇష్టం రోజా అనగానే బాబు గారు ఆరోగ్యం జోలికి వస్తే నాకు ఎవరితోనూ పనే లేదు అని చెప్పి చంద్రిక అన్న మాటలకి రమాదేవి రోజా అరుణ్ తో సహా నిషాక్ కూడా కోపం వస్తుంది. షాక్ అయి చూస్తూ ఉంటారు. బాబు గారు ఆరోగ్యం జోలికి వస్తే నేను ఊరుకోను అన్న మాటలే రోజా పదే గుర్తు చేసుకుంటుంది. ప్రేమ్ బాబు డాక్టర్ వస్తున్నారు అని చెప్పి చంద్రిక వస్తున్నారు చందు నా రూమ్కి వెళ్దాం పద అని చెప్పి ప్రేమంగానే లేదురా వీళ్ళు గొడవ అంటే ఇప్పుడు తేలాలి అని చెప్పి హర్ష ఆశపడుతుంటారు. చెప్పాను కదా అంకుల్ వీళ్ళు ఇంట్లో గెంటేదాకా నేను ఊరుకోను ఆంటీ, మీరు గెంటుతారా మేం గెంటాలా అని చెప్పి నిషా అడుగుతూ ఉంటుంది. ఇంకా చంద్ర కోపం వస్తుంది. చెప్పండి అమ్మగారు మీకే ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు, వాళ్ళు గెంటమని చెప్తారా మీరే గెంటుతారా అని చెప్పి చంద్రిక అన్న మాటకి ఇంకా రోజాకి నిషా కూడా ఏం అర్థం కాదు. ఇంకా రమాదేవి షాక్ లో చూస్తూ ఉంటుంది.